ఎలవాల గ్రామం. నా పేరు ఎన్న నాగేంద్రమ్మ. నా భర్త పేరు ఎన్న బాలకోటి రెడ్డి. ఆయన పేషెంట్ గా ఉండేవాడు. అది నచ్చక ఇట్ట వాకింగ్ పోయాడు. వాకింగ్ పోయినోడిని గొడ్డళ్ళు పడవలు తీసుకొని నరికారు. ఎవరో ఒక ఎత్తు చూసి చెబితే అందరం పరిగెత్తాము. పరిగెత్తి వాళ్ళకెట్టోళ్ళు అటు పోయారు. తీసుకొచ్చుకొని ఎట్నో బతికించుకున్నాము. బతికించుకున్న తర్వాత మళ్ళీ 6 నెలలకి ఇంటికి వచ్చి తలుపు కొట్టి తలుపు తీపిచ్చి గన్నుతో షూట్ చేశారు. అప్పుడు కూడా పట్టించుకోలేదు. వైసీపీ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు కూడా. ఇప్పుడు లోకేష్ బాబు గారు రామని పట్టించుకొని నేను చేస్తానమ్మా అని అన్నాడు. ఒక అండగా నిలబడతానన్నాడు. కేసు పెట్టిన వారం 10 రోజులకి బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదని మాకు అనుమానంగా ఉంది. వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలని అడగటం జరిగింది. దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చూస్తామని మాకు భరోసా కలిగించారు.